మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అర్హాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ మా హస్బెండ్ కూడా తన వర్క్కి తను వెళ్ళిపోయారు. ఇంకా నేను నా బ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేసాను. ఫ్రెండ్స్, మీకు నాలాగా చిన్న పిల్లల నుండి స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకి డైలీ స్నాక్స్ బాక్స్లో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టాలని కన్ఫ్యూజన్ అవుతున్నారా? నేను స్టార్టింగ్ అంతే కన్ఫ్యూజన్ అయ్యాను. బట్ ఇప్పుడైతే నేను మంచిగా ఒక ప్లానింగ్తో పిల్లలకైతే ఫుడ్ అయితే ప్యాక్ చేస్తాను. నేను డైలీ స్నాక్స్ బాక్స్ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తాను. మీకు పిల్లలు ఉంటే యూస్ఫుల్ అవుతుంది కదా, డైలీ ఏం పెట్టాలని కన్ఫ్యూజన్ ఉండదు కదా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ కామెంట్స్ని బట్టి నేనైతే డైలీ స్నాక్స్ బాక్స్ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇవాళ వచ్చేసి ఫ్రైడే అన్నమాట. సో ఫ్రైడే రోజు అంతా నాకు వర్క్ లేట్గానే ఉంటుంది. మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్లోకి కర్రీ అని స్పెషల్గా ఏం వండలేదు. ఎగ్ రైస్ చేసేసి పెట్టేశాను. కొంచెం మార్నింగ్ హడావుడిగా ఉండి లేట్ అయ్యింది. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నేను టిఫిన్ చేసి ఇంకా అప్పుడైతే వంటలు అయితే స్టార్ట్ చేశాను. ఎవ్రీ ఫ్రైడే పప్పుచారు అయితే కామన్. అంటే అలా అలవాటు అయ్యి వచ్చింది నాకు. ఫ్రైడే అంటే పప్పు అంటే ఫ్రైడే. ఇంకా అలా ఏ వంటనైనా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. సో నా స్టైల్లో పప్పుచారు ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. ఫస్ట్ ఆయిల్ వేసి ఆవాలు, శనగపప్పు, జీలకర్ర వేసి అవి కొంచెం చిటపటలాడాక దంచిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం వేయించాలి ఉల్లిపాయలు. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసామనుకోండి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. సో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు ఉల్లిపాయలను మగ్గనివ్వాలి. తర్వాత క్యారెట్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా కొంచెంసేపు వేయించాలి. ఇప్పుడు లాస్ట్లో టమాటాలు కూడా వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇంకా తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, దానిని కూడా వేసి కొంచెం కారం, కొంచెం ధనియా పొడి వేసి ఆ చింతపండు రసంలో కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కుక్కర్లో ముందే ఉడకపెట్టుకున్న పప్పుని స్మాష్ చేసేసుకొని ఇంక చింతపండు రసంలోకి వేసుకోవాలి. మనకు తగినంత నీళ్లు పోసుకొని ఉప్పును కూడా వేసుకుంటే ఇంక అంతేనండి, పప్పుచారు రెడీ అయిపోయినట్టే. కొంచెంసేపు మరగనిస్తే ఇంక పప్పుచారు రెడీ అయినట్టే. ఉట్టి పప్పన్న బోరు కొడుతుంది కానీ ఈ పప్పుచారు మాత్రం అస్సలు బోరు కొట్టదు. మనం ఎన్నిసార్లు చేసుకున్నా ఎప్పటికప్పుడు టేస్ట్గానే ఉంటుంది. ఇంకా ఈ పప్పుచారుని పక్కన స్టవ్కి మార్చేసి ఇప్పుడైతే కడాయి పెట్టి క్యారెట్ ఫ్రైని అయితే చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా సేమ్ అలాగే పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత క్యారెట్ని ముందే ఉడకపెట్టుకొని ఉంచుకున్నాను. వాటిని అయితే ఈ పోపు దినుసులోకి వేసుకోవాలి. నేను క్యారెట్స్ ఎక్కువగా యూస్ చేస్తాను. పప్పుచారు చేసినప్పుడల్లా కంపల్సరిగా క్యారెట్స్ వేస్తాను దాంట్లో. ఇంకా క్యారెట్ ఫ్రై అని, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అని అలా చేస్తూనే ఉంటానండి. ఏదో ఒకటి హెల్తీగా ఉండాలి కదా. పప్పుచారు, క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా వంట సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ ఫ్రైడే కదా, తొందరగా వర్క్ చేసుకుంటే ఇంకా తొందరగా నమాజ్ కూడా చదువుకోవచ్చు కదా అని స్టార్ట్ చేశాను. అక్కడ మెట్ల దగ్గర మొన్న ప్లాస్టింగ్ జరిగింది కదా, ఇంకా వాళ్ళు వస్తూ వెళ్తూ దుమ్ముగా పడిపోయింది. సో అదంతా క్లీన్ చేసుకుంటూ వచ్చాను. పక్కన చిన్న సందులాగా ఉంటుంది. అక్కడ గాలికి ఆకులు పడుతూ ఉంటాయి. సో అదంతా క్లీన్ చేద్దాంలే అనుకున్నాను. ఇంకా టైం సరిపోలేదు. అప్పటికే నాకు 11:30 అయ్యింది. అబ్బో, ఇంక నేను ఇంట్లో కూడా చేసుకునేసరికి నాకు టైం అవుతుందిలే అని ఇంకా అది స్కిప్ చేసేసాను. రోజు ఉండే వర్క్సే కదా అని నేను ఎక్కువగా ఏ వర్క్ అయితే చూపించట్లేదు. పద్దాకలు అవే చూసినా మీకు బోర్ కొడుతూ ఉంటుంది. అందుకని ఎక్కువగా వర్క్స్ ఏమీ చూపించట్లేదు.
మాకు పక్కన ఆ చెట్టు ఉంది కదా! ఆ చెట్టు నేను ఎనిమీస్ అండి. ఎందుకంటారా? నేను ఇంత చక్కగా ఊడుస్తుంటే అది ఆకులు మొత్తం మా ఇంటి వైపే పడేస్తుంది. నేను క్లీన్ చేసి ఇంట్లోకెళ్ళిన తర్వాత ఇంకో వర్క్ చూసుకొని మళ్ళీ 10 మినిట్స్‌కి బయటికొస్తే అసలు నేను ఊడ్చానా లేదా అనే డౌట్ నాకే వస్తుంది. అంతలా కోపం తెప్పిస్తుంది నాకు ఆ చెట్టు. ఇంకోవైపు ఇంత పెద్ద చెట్టు మా ఇంటి దగ్గర ఉండడం కొంచెం లక్కీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ చెట్టైనా మనకి నీడనిస్తుంది కదా! అందుకని. సో, కొంచెం ఇష్టం, కొంచెం కష్టంలా ఉంటుంది. నమాజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పాలు ఉంటే పాలు తోడపెడుతున్నాను. పాలు మార్నింగే తోడేద్దాం అనుకుంటాను. అస్సలు మర్చిపోతానండి. నేను మర్చిపోయే వర్క్స్‌లో ఫస్ట్ వర్క్ ఇదే. అస్సలు గుర్తుండదు. పాలు తోడేయాలి అనుకుంటాను. ఇంకేదో పని చేసుకుంటాను, మర్చిపోతాను. అది మధ్యాహ్నమే గుర్తొస్తది. ఇంకా అది నేను కొంతసేపు వీడియో ఎడిట్ చేసుకుందాంలే అని కూర్చునేటప్పుడే గుర్తుకొస్తది. పాలు తోడేయాలి కదా అని. పోనీలే మధ్యాహ్నమైనా గుర్తొస్తుంది. మర్చిపోతే నా పరిస్థితి ఏంటో, పెరుగు లేకపోతే మా ఇంట్లో అస్సలు కుదరదు. ఇంక వెంటనే ఆకలేస్తుంది. అన్నం అయితే తింటున్నాను. వేడి వేడి అన్నము, పప్పుచారు సూపర్ కాంబినేషన్ కదా! ఇంక నాకేం అవసరం లేదు. ఎంతమంది ఫ్రైడే కంపల్సరీగా పప్పుచారు ప్రిపేర్ చేస్తారు? కామెంట్ చేయండి. అన్నం తిన్న తర్వాత నేను అస్సలు పడుకోనండి. ఏదైనా వర్క్ చేసుకుంటాను, లేకపోతే టీవీ చూస్తాను. నాకు ఇష్టమైనవి ఏమైనా పెట్టుకొని చక్కగా టీవీ చూసుకుంటూ ఉంటాను. అంతే తప్ప నేను అస్సలు పడుకోను. అలవాటు కూడా లేదు. కిచెన్‌లో కొత్తగా మనీ ప్లాంట్ అయితే పెట్టాను. స్టవ్ పక్కన కొంచెం ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్‌లో పెట్టాను. ఇంకెక్కడ నాకు ప్లేస్ లేదు. కిచెన్ చిన్నది కదా! అందుకని. స్టార్టింగ్‌లో ఒకసారి పెట్టాను. అసలు ఉండలేదు. ఇప్పుడు మళ్ళీ ఉంటుందో లేదో అనే డౌట్‌తోనే అయితే మనీ ప్లాంట్ అయితే పెట్టాను వాటర్‌లో. అయితే అసలు చిగురులాగా వచ్చిందండి. నాకెంత హ్యాపీగా ఉందంటే, అబ్బా! ఇంకా ఇది ఇలాగే ఉంటే బాగుండు. నాకు ఇంకెక్కువ వద్దు, ఇలా ఉంటే బాగుండు అని హ్యాపీగా ఉంది. ఈవినింగ్ 5:30 అలా ఇంకా పిల్లల్ని తీసుకొని డాబా పైకైతే ఎక్కాను. వీళ్ళు కూడా ఆడుకుంటున్నారు. కొంచెం హెడేక్‌గా అనిపించింది. ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, ఇంకా అదే హెడేక్ ఎక్కువగా అయినట్టు అనిపిస్తది. పైనైతే కొంచెం గాలికి అలా అలా మైండ్ రిలాక్సేషన్‌గా ఉంటుంది కదా అని ఇంకా పైకెళ్ళాను. పిల్లలైతే ఆడుకుంటున్నారు. నేను కొంచెం ఫ్రీగా అటు ఇటు తిరుగుతూ కొంతసేపు టైం స్పెండ్ చేసి అయితే వచ్చాము. హెడేక్ రావట్లేదని చెప్పావు కదా! మళ్ళీ హెడేక్ ఏంటి అనుకోకండి. నాకు అసలు రావట్లేదు. అప్పుడు అంటే డైలీ వచ్చేది. ఇప్పుడు నాకు లేదు. అంటే అప్పుడప్పుడు మనం స్ట్రెస్ అయినప్పుడు, బాగా స్ట్రెయిన్ అయినప్పుడు, నిద్రలో ఒకేసారి లెగిసినప్పుడు అలా పట్టడం అలాంటివి ఉంటాయి కదా! అంతే తప్ప అసలు రావట్లేదు. ఎక్కువగా ఏం రాదు. ఎప్పుడో ఒకసారి వస్తది అంతే. మా డాబా పైనుంచి హౌసెస్ మొత్తం చాలా క్లియర్‌గా కనిపిస్తాయి చుట్టూ అంతా. అండ్ ఈవినింగ్ క్లైమేట్ చాలా రిలాక్సేషన్‌గా ఉంటుంది కదా మైండ్‌కి. రిఫ్రెష్‌మెంట్ ఫీలింగ్ ఉంటది. అప్పుడప్పుడు బయట గాలి కూడా మనకు కొంచెం బూస్టింగ్‌గా అనిపిస్తది కదా బాడీకి. కొద్దిసేపు ఉండి ఇంకా కిందకొచ్చేసాము. ఇంకా స్నానాలు అవంతా స్టార్ట్ చేసేసాను పిల్లలకి. ఇంకా వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా హోంవర్క్ చేసుకోవడానికని అర్హ కూర్చుంది. ఎల్కేజీలో ఉన్నప్పుడు నేనే రాపిచ్చేదాన్ని తనకి గ్రిప్పింగ్ రాక. ఇప్పుడు పర్లేదు, అర్హ కూడా తనే రాసుకుంటుంది. నేను జస్ట్ పక్క నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా రాయాలి, ఇలా రాయాలి అని చెప్తాను. ఇంకా తనే రాసుకుంటూ ఉంటుంది. మా బుడ్డోడిని రారా నువ్వు అక్క పక్కన కూర్చొని ఏదో ఒకటి రాసుకుందు కానీ అని చెప్తే మా వాడు ఇంకా అడ్రస్ లేడు, పారిపోయాడు, దెబ్బకి కిందకి వెళ్ళిపోయాడు. ఇంకా అలా అలా హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసేసాము. ఇంకా పప్పుచారు అంతే ఉంది. ఇంకా అన్నం వండేసాను. పప్పుచారులోకి కాంబినేషన్ ఉప్పు చేప భలే ఉంటుంది కదా! పప్పుచారు ఉప్పు చేప. ఇంతకు మించి పాడనులేండి, మీరు భయపడకండి. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది కదా! మనం మంచి మంచి కాంబినేషన్స్ని మిస్ అవుతున్నామండి. అప్పుడప్పుడు ఇలా రీక్రియేట్ చేసుకోవాలి కదా లైఫ్లో. అలా చూస్తూ ఉండకపోతే మీ నుంచి సపోర్టివ్గా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. నా వ్లాగ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అబ్బా అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మై వీడియోస్. అంటిల్ దెన్, బై బాయ్.